సాధారణంగా మనం పూజలు చేస్తూ ఉంటాం. మధ్యలో దీపం ఒత్తు ఆరిపోయిందనుకోండి, మనం చాలా సెంటిమెంట్‌గా ఫీల్ అవుతాం. అరే! మనం ఏదో అపరాధం చేసామేమో, మనకేదైనా అమంగళం జరుగుతుందేమో అనేటటువంటి బాధ చాలామందికి ఉంటుంది, ఎవరికీ చెప్పలేక. తర్వాత వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ అనేక రకమైనటువంటి మిగతా పూజ మీద కాన్సంట్రేషన్ చేయలేరన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి నేను చేస్తున్నప్పుడే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తుంటే ఆమె చేయి తగిలి పాపం ఇటు ఒక వెండి దీపం, ఇటు ఒక పొడుగు వెండి దీపం పెద్దది పెట్టింది. మామూలుగా దేవుడికి పువ్వులు వేస్తూ చేయి తగిలి పడిపోయింది, నూనె ఒత్తు ఆరిపోయింది. వాళ్ళకి ఏం పర్వాలేదమ్మా అని చెప్పినప్పటికీ కూడా మనకి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ ఉంటుందన్నమాట. అరే, మనం ఈ దీపం ఆర్పేసాము, ఏమన్నా అవుతుందేమో అని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆకస్మికంగా జరిగింది, యాక్సిడెంటల్గా జరిగింది. కాబట్టి అటువంటి వాటికి ఏ విధమైనటువంటి దోషం లేదు. మీరు పనిగట్టుకొని దేవుడు ఆరాధన చేస్తుంటే వెళ్ళి ఉఫ్ఫను ఊది ఆర్పేస్తే అది దోషం. కాబట్టి ఇటువంటి సెంటిమెంట్లన్నీ కూడా చాలామందిలో ఉంటాయి. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ పూజకో మనం గెస్ట్ల కింద పిలుస్తాం, వాళ్ళని వచ్చి కూర్చుంటారు. వాళ్ళు తినంగా ఉంటారు కదా, చూసి ఒకవేళ దీపం ఆరిపోయింది అనుకోండి, వీళ్ళు పూజ చేసుకునేటటువంటి వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు అయ్యో దీపం ఆరిపోయిందా అని చెప్పేసి వెంటనే వీళ్ళు దీపం అమంగళం అని వీళ్ళు చెప్పేస్తారనమాట. వీళ్ళు ఏదో శాస్త్రం తెలిసిన పండితుల్లాగా. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఏమిటంటే, మనకి దీపారాధన చేసినప్పుడు గాలి ఫ్యాను అటువంటి గాలి తగిలి జరుగుతుంటే ఆకస్మికంగా కనుక దీపారాధన కొండెక్కితే మీకు ఏ విధమైనటువంటి దోషము లేదు, ఇందులో సందేహం అవసరం లేదు. అలాగా పనిగట్టుకొని మీరు ఊది ఆరిపితే మాత్రం దోషం. ఇక చేయికి తగిలి ఒక కుందు పడిపోయినా, ప్రమిద పడిపోయి దీపం ఆరిపోయినా, లేకపోతే చూడకుండా మనము పూజ చేస్తుంటాం, వేరే పనుల్లో ఉంటారు వీళ్ళు, అక్కడ దీపంలో వేసినటువంటి నూనె అయిపోతుంది. ఆ నూనెను చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. పొరపాటున మనం చూసుకోలేదనుకోండి, జరిగిపోయింది ఏమవుతుంది, ఆ ఒత్తంతా కూడా కాలిపోయి ఆరిపోతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయ్యో అని అంటారు. ఇటువంటి వాళ్ళు కాస్త మనం ఆ పూజ చేసుకునే వాళ్ళని ప్రశాంతంగా మనం పూజ చేసుకొని మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది. అక్కడ మళ్ళీ నూనె వేసుకొని కొత్త దీపాన్ని వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి దోషం లేదు. ఇక దీపాలలో మనం ముఖ్యంగా ఎన్ని ఒత్తులు వేయాలి ఇలాంటివి అనేటటువంటిది చాలామంది ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు. ఎవరైతే చెప్పినా ఒకటి కామన్గా చెప్పేది ఏంటంటే, సింగిల్ ఒత్తితో దీపారాధన అనేటటువంటిది మనం పూజ చేయకూడదు, అది అమంగళకరం. అది ఎవరికి చేయాలి అంటే, చనిపోయినటువంటి వాళ్ళు శవం దగ్గర ఒక దీపమే వెలిగిస్తాం మనం. అపరకర్మలు చేసేటప్పుడు ఒక దీపమే వెలిగిస్తాం. కాబట్టి ఈ యొక్క సింగిల్ ఒత్తితో వెలిగించేటి మాత్రమే అమంగళం, మిగతావన్నీ కూడా శుభప్రదం అని తెలుసుకోండి. ముందు మనం ఏం చేయాలంటే అండి, మనకి దేవుడు 2 ఒత్తుల నుంచి 1,00,000 ఒత్తుల దాకా వెలిగించేటటువంటి విధానాలని మనకి ఈ శాస్త్రం అందిస్తోంది. మనకి ఈ దీపారాధనలో ఏక ఒత్తిని మాత్రం ఆడకూడదు, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు నిత్య పూజల్లో మనం రోజు పూజ చేస్తుంటాము, గృహాల్లో 2 ఒత్తులు వెలిగిస్తాం. మరి ఇది చాలా సర్వశ్రేష్టం అన్నమాట. ఒకటి ఏం చేస్తామంటే, ఆ 2 ఒత్తుల్లో ఒకటి అడ్డ ఒత్తి వేస్తాము, ఇంకొకటి నిలువు ఒత్తి దీపారాధన చేయడం ఉత్తమం అని చెప్పింది. అలాగే దీపారాధనలో 3 ఒత్తులు వేస్తాం అనుకోండి. 3 ఒత్తులు వేస్తే ఇది కూడా ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ 3 ఒత్తుల్ని మనం ఏమని చెప్తాము, సాధ్యం త్రివర్తి సంయుక్తం అనేటటువంటి మహామంత్రంతో మనం జపించి దీన్ని మనం ఈ దీపాలని వెలిగించాలన్నమాట. అలాగే 4 ఒత్తులు చేసేటటువంటి దీపారాధన, 4 ఒత్తుల్ని వెలిగిస్తాము. దీన్ని చేస్తే 4 మార్గాలలో మనకి సంపాదన అనేటటువంటిది మనకు కలుగుతుందన్నమాట. అంటే ఇన్కమ్ ఫ్రమ్ 4 సోర్సెస్ వస్తుంది. అలాగే 5 ఒత్తులతో దీపారాధన మనం కనుక చేస్తే, ఇది పంచభూతాలు అని అంటాం కదా, అందుకే పంచభూతాల ఒత్తులుగా మనము వీటిని కన్సిడర్ చేస్తాం. ఇది పంచభూతాత్మకమై శరీరం పైన ఏమవుతుందంటే, మనకి దాని యొక్క ప్రభావాన్ని చూపించి చక్కగా శారీరక అనారోగ్యాలు ఏవైనా కనుక ఉన్నట్లయితే వాటిని అన్నిటిని కూడా పోగొడుతుందన్నమాట.
అలాగే 6 దీపాలు వెలిగించి కనుక మనం కనుక దీపారాధన చేస్తే షట్ప్రాకారాలు ఉద్దీప్తం అవుతాయి మనకి. మరి అఖండమైనటువంటి మేధాశక్తి మనకు పెరుగుతుంది, నిగ్రహ శక్తి పెరుగుతుంది. ఇక 7 ఒత్తుల దీపారాధన కనుక మనం చేస్తే 7 జన్మల యొక్క పాపాలని హరిస్తుందన్నమాట. ఇక మళ్ళీ 8 ఒత్తులతో కనుక దీపారాధన చేస్తే మనకి అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది. అలాగే 9 ఒత్తులతో మనం కనుక దీపారాధన చేసినట్లయితే దివ్య దీపారాధన అంటాం మనం. దీనికి అసామాన్యమైనటువంటి కీర్తి ప్రతిష్టలను మనకు అందిస్తుందన్నమాట. అలాగే మనము 10 ఒత్తులు కనుక దీపారాధన చేస్తే సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్షం మన పైన పడుతుంది. అలాగే 11 ఒత్తులతో ఏకాదశ రుద్రుల్ని ఆరాధించినటువంటి ఫలితం మనకి కలుగుతుంది. 12 ఒత్తులతో కనుక దీపారాధన చేసినట్లయితే ద్వాదశాదిత్యుల్ని అర్చించినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఇక 18 ఒత్తులతో దీపారాధన చేస్తే అష్టాదశ పురాణాలు చదివినటువంటి జ్ఞానాన్ని మనకిస్తుంది. అలాగే 27 ఒత్తులతో దీపారాధన కనుక చేసినట్లయితే 27 నక్షత్రాల్ని మనము ఆరాధించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఇక 60 ఒత్తులతో చేసేటటువంటి దీపారాధన వలన జ్యోతిష శాస్త్ర సాధకులకి వాక్శుద్ధి కలుగుతుంది. అలాగే వాళ్ళు చెప్పినటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా తప్పకుండా వస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఒత్తులు ఉంటూనే ఉన్నాయి. 108 ఒత్తులతో కూడా మనం దీపారాధన చేయొచ్చు. ఇలా కనుక చేస్తే సర్వారిష్టాలని మనకి నాశనం చేస్తుంది, సర్వదోషాలని హరించి వేస్తుంది. ఇక 360 ఒత్తుల్ని కనుక దీపారాధన కనుక మనం చేస్తే సంవత్సరానికి ఒక్కసారి చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా మైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అందువల్లనే మనం చూడండి, మనం కార్తీక మాసంలో 365 ఒత్తుల్ని ఒకే సంవత్సరానికి కలిపి ఒకేసారి వెలిగించేస్తాం. అలాగే 5 పోగుల్ని ఒక ఒత్తుగా చేసి అటువంటి 5 పోగుల ఒత్తుల్ని 5తో దీపారాధన కనుక మనం చేసినట్లయితే శరీరంలోని పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మరి ముఖ్యంగా స్త్రీలకి సర్వారిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, మనోవేదన అనేటటువంటిది పోతుందన్నమాట. అలాగే మనం కొత్తగా తీసుకున్నటువంటి వస్త్ర పీరికల్ని ఏదన్నా తీసుకోండి, బట్టల్ని, వాటిని తీసుకొని మీరు చక్కగా దీపారాధన కనుక చేసినట్లయితే మరి కుంకుమలో చక్కగా కుంకుమ నీళ్ళల్లో వాటిని ముందుగా నానబెట్టి కొత్త వస్త్రం కాబట్టి ఆరబెట్టి వాటితో కనుక నిత్య దీపారాధన చేస్తే మనకి కుజ శుక్రుల దోషాలు మనకి పోతాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటి, కుంకుమ ఎరుపు రంగు కాబట్టి కుజుడు, అలాగే ఈ కొత్త బట్టలు కాబట్టి శుక్రుడు, ఈ రెండిట్ల యొక్క దోషాలు మనకు పోతాయని చెప్పారనమాట. అలాగే నూతన వస్త్ర పీలికలతో కనుక ఒత్తులు చేసి వాటిని పసుపు నీళ్ళల్లో కనుక కలిపి ఆరబెట్టి వాటితో కనుక నిత్య దీపారాధన చేస్తే దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి రోగాల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది. అలాగే కొత్త బట్టల వస్త్ర పీలికలను మీరు తీసుకొని మరి ఆ ఒత్తులతో కనుక కొబ్బరి నీళ్ళల్లో కనుక తడిపి ఆరబెట్టి వాటిని నిత్య దీపారాధన చేస్తే సమాజంలో మనకి మంచి పేరు వస్తుందన్నమాట. అలాగే ఎర్రని వస్త్రం, ఈసారి ఎర్రపు రంగు బట్ట తీసుకుందాం, వస్త్ర పీలికలు తీసుకుని ఒత్తులు చేద్దాం. ఒత్తులు చేసి గంధపు నీటిలో తడిపి ఆరబెట్టి నిత్య దీపారాధన కనుక చేసినట్లయితే సంతానం ఎవరికైతే లేదో అటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి కలుగుతుందన్నమాట. అలాగే కొత్త వస్త్రాన్ని పీలికలతో మీరు తీసుకోండి, ఒత్తులు చేయండి, వాటిని పన్నీరులో తడపండి, ఆరబెట్టి చక్కగా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం లో మీరు కనుక మొదలుకొని 1 సంవత్సరం పాటు దీపారాధన చేస్తే మనకు ఉన్నటువంటి నరాల బలహీనత, కుష్ఠరోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ విధంగా మనము పసుపు రంగు బట్టలను మనం తీసుకుందాం. అందులో తడిపేసి నూతన వస్త్ర పీలికల్ని ఒత్తులతో శుద్ధ పంచమి రోజున గాయత్రీదేవికి దీపారాధన చేస్తే కనుక దూరమైనటువంటి వాళ్ళు దగ్గరకు అవుతారు, ఆరోపణలు అపార్థాలు మనకు తొలగిపోతాయి. ఈ విధంగా ఇంకా దీపారాధన 1,00,000 దీపారాధనలు కూడా మనం పూజ చేస్తాం 1,00,000 దీపాల ఒత్తులతో. అది కూడా మనం ఆ 1,00,000 ఒత్తుల్ని కూడా వెలిగించినట్లయితే మనకి శాశ్వతంగా ఇన్ని జన్మల పాపాలు, 7 జన్మల పాపాలు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయని పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఈ ఒత్తులతో చేసుకోండి, మనకేమీ ప్రాబ్లం లేదు.
365 ఒత్తులు ఎక్కువ రేట్లకు పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాగే 1,00,000 ఒత్తులు ఎక్కువ రేట్లు పెట్టి వెళ్తారు. కేవలం ఈ యొక్క నమ్మకాలతో మనం కార్తీక మాసంలో చేస్తాం కాబట్టి ఎక్కువ రేట్లు పెట్టి కొనే కంటే మొదటి నుంచి మీరే తయారు చేసుకొని దాన్ని కనుక వెలిగించినట్లయితే అధికమైనటువంటి ఫలితం రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి రోజు కూడా దీపారాధన చేసేటటువంటి విధానాన్ని మీరు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పొరపాటున దీపారాధన కనుక ఆరిపోతే మీరు నేను చెప్పిన విధంగా ఏ విధమైనటువంటి సంశయం పడాల్సినటువంటి అవసరం లేదు. ఏ అపశకునం కాదు, మీకు ఏ కీడు జరగదు. శుభమస్తు.